డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, కొన్ని రకాల ఆహార పదార్థాలు సూపర్ ఫుడ్స్ లైక్ వెల్లుల్లి, బీట్రూట్, పుచ్చకాయ ఇవి తింటే బీపీ రాదు, బీపీ తగ్గుతుంది, అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు కూడా రావు అని చెప్తున్నారు. సో యాజ్ ఏ కార్డియాలజిస్ట్ గా మీరేం చెప్తారు? సో జనరల్గా మనం ఫుడ్ అంటే బీపీ తగ్గే వాళ్ళకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం డాష్ డైట్ అంటారు, DASH అనేది ఒక షార్ట్ ఫామ్. ఆ డైట్ అంటారు దాన్ని ముఖ్యంగా లో సాల్ట్ డైట్ అనమాట. బట్ సైన్స్ మీకు తెలిసిందే, సైన్స్ ఒక మా గురువు గారు చెప్పారు ఇంకా అంతే 100 ఏళ్ళు అలాగ ఉండదు. సో మనం చెప్పిన ప్రతిదీ మళ్ళీ పరిశోధన జరుగుతూనే ఉంటుంది. దాన్ని రీసెర్చ్ అన్నారు. రీసెర్చ్ అంటే తిరిగి పరిశోధన, మళ్ళీ పరిశోధన అలా చేస్తూనే ఉంటాం కాబట్టి సైన్స్ అయింది అది. ఇకపోతే ఈ డాష్ డైట్ మీద రకరకాల డైట్ క్వశ్చన్లు వస్తున్నప్పటికీ యూకేలో మీరు అడిగిన ఈ పర్టికులర్ 3 ఎగ్జాంపుల్స్ మీరు ఎందుకు వచ్చేసారో నాకు అర్థమైంది. సో మీరు చదివి చెప్పుకుంటారు బేసికలీ. సో యూకేలో ఒక స్టడీ వచ్చిందండి. సో యూకేలో ఈ 3 ఫుడ్స్ని యూకేలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒకటి బిగ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ బిగ్ బీపీ ఎక్స్పెరిమెంట్, అలాగే బిగ్ కొలెస్ట్రాల్ ఎక్స్పెరిమెంట్, ఇలా రకరకాల దానికి బిగ్ అని పేరు పెడతారు. సో బిగ్ అని ఒక సర్కాస్టిక్ పెడతారు, నిజానికి చాలా తక్కువ మంది. ఈ స్టడీలో యాక్చువల్గా 28 మంది వాలంటీర్స్ని తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని వాళ్ళని 3 గ్రూప్స్గా వాళ్ళని విభజించి ఒక గ్రూప్కి వాళ్ళు వెల్లుల్లి, ఒక గ్రూప్కి వాళ్ళు వెల్లుల్లి 2 తొండల్లాగా ఉంటాయి చూసారు అవి. సో లార్జ్ పీసెస్ 2 పుచ్చకాయలు ఒక గ్రూప్కి, 3వ పీస్కి బేసికలీ బీట్రూట్ 2 బీట్రూట్స్ రోజుకి. ఇట్లాగా వాళ్ళకి 3 వారాలు, సారీ 3 వారాలు అంటే ఒక వారం ఇలా ఇస్తారు, ఇంకో 2వ వారం వేరే ఫుడ్ పెడతారు, 3వ వారం మళ్ళీ 3వ రకమైన ఫుడ్ పెడతారు. ఈ 3 ఫుడ్స్ మార్చి 3 వారాల తర్వాత వాళ్ళ బీపీ తిరిగి చూడగా బీపీ తగ్గింది వాళ్ళకి. సో ఇది అంటే మామూలుగా మనకి డైట్ బేస్డ్ పరిశోధనలు కానీ ఇవాటి కానీ మనకి పేషెంట్స్ నంబర్ ఎక్కువ కాదు, 28 మంది సరిపోరు. బేసిక్ కొన్ని వేల మందిలో చేస్తే ఎంత ఎక్కువ అంటే కనీసం ఒక 50-60 వేల మందిలో చేస్తే అది నిజంగా సిగ్నిఫికెంట్ కాదు తెలుస్తుంది. 28 మంది మీన్స్ నథింగ్. కానీ ఇది ఒక జనరల్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్స్. సో ఇప్పుడు ఈ 3 సలాడ్స్లో వేసుకోవచ్చు మనం. సో వెల్లుల్లి వేసుకోవచ్చు నిజానికి, బట్ పుచ్చకాయలు కామన్గా సలాడ్స్లో వాడతారు, బీట్రూట్ సలాడ్స్లో వాడతారు. సో సలాడ్ తినడం వల్ల మనకి బీపీ తగ్గే అవకాశం ఉంది అనేది మనం ఒక సారాంశం కింద తీసుకోవచ్చు. అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇలా చెప్తారా డాక్టర్ డైట్ గురించి? సో ఇవి తినండి, ఇవి తినొద్దు, మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇలాగా 100% చెప్తాం, అనుమానమే లేదు. ఈ 3 ఎగ్జాంపుల్స్ వాడడం జనరల్ గా. సలాడ్స్ గురించి చెప్తాం. ఇప్పుడు సలాడ్స్ అనుకోండి, నాకు నచ్చిన సలాడ్ డిఫరెంట్గా ఉండొచ్చు, మీకు నచ్చిన డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు టమాటో కెరకాయ ఇష్టం కావచ్చు, మీకు క్యారెట్ బీట్రూట్ ఇష్టం కావచ్చు. మీ రా వెజిటబుల్స్, అన్కుక్డ్ రా వెజిటబుల్స్ సలాడ్స్ అంటాం. దాంట్లో డ్రెస్సింగ్ కింద మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు, లేకపోతే ఎనీ సాస్ వేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ టు మేక్ థింగ్స్ మోర్ ఇంట్రెస్టింగ్. పచ్చి కూరగాయలు తింటే మంచిదే కానీ తినడం కష్టం కాబట్టి హౌ టు మేక్ థింగ్స్ మోర్ టేస్టియర్ గురించి. సో సలాడ్స్ లో భాగంగా మీరు ఏం కావాలో తినొచ్చు ఇఫ్ యూ ఇంక్లూడ్ దీస్. ఎందుకంటే ఈ స్టడీలో ఉన్నాయి కాబట్టి వాటర్ మెలన్ అండ్ గార్లిక్, బీట్రూట్ ఈ 3 వేసుకుంటే ప్రాబబ్లీ యువర్ సలాడ్ విల్ బి బెటర్. ఓకే, జనరల్ గా అంటే ఈ కార్డియాలజిస్టులు ఎక్కువగా వెల్లుల్లికి సంబంధించిన టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు. సో వెల్లుల్లి తిన్నా ఒకటే, ఆ టాబ్లెట్ వేసుకున్నా ఒకటే, గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి అంటారు. ఇది నిజమేనా? కార్డియాలజిస్ట్ ప్రాక్టీస్ చేసే కార్డియాలజిస్ట్ వాళ్ళు గార్లిక్ రాయరండి జనరల్ గా. ఆయుర్వేదం వాళ్ళు వాడతారు నాకు తెలియదు, కానీ దాన్ని బ్రష్ చేయలేము. ఎందువల్ల అంటే ఇప్పుడు కాదు కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డ్రైడ్ గార్లిక్ మీద ఇండియన్ హార్ట్ జర్నల్లో పేపర్స్ వచ్చాయి. డ్రైడ్ గార్లిక్ కన్సంప్షన్ లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది వచ్చింది, బీపీ కన్సంప్షన్ గురించి రాలేదు. సో అది అంత తీసి పారేసే విషయం, కొట్టి పారేసే విషయం అయితే కాదు. ఎందువల్ల అంటే ఇండియన్ హార్ట్ జర్నల్ అని పేపర్స్ వచ్చాయి. ఎవరైనా డాక్టర్స్ ఎవరైనా చూస్తే యూ కెన్ క్రాస్ చెక్ దట్. ఇప్పుడు కాదు, ఇట్ హ్యాపెండ్ ఇన్ 2007-2006 టైంలో పేపర్ నేనే చదివాను బేసికలీ. సో గార్లిక్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది, దాన్ని అలిసిన్ అంటారు. అదే మంచి యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి అది ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్. అది వీ రియల్లీ డోంట్ నో, ఇప్పటిదాకా మనకి తెలియదు. ఓకే, సో ఎస్ జనరల్ గా అంటే చాలా మందికి బీట్రూట్ పచ్చిది తినడం ఇష్టం ఉండదు, లేదంటే వెల్లుల్లిని అలాగే తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అంట డాక్టర్? అదే చెప్తానంటే, సో సాలడ్ అంటే రా వెజిటబుల్స్, అన్కుక్డ్ రా వెజిటబుల్స్ తినడం సలాడ్స్ అంటాం. సో సలాడ్ అనేది తప్పనిసరి అండి, ఎస్పెషల్లీ లో కార్బ్ చెప్పిన వాళ్ళకి. కానీ ఎవరికైనా సరే సలాడ్ లంచ్లో యాడ్ చేయడం అనేది ఇట్ విల్ యాడ్ సో మచ్, ఇట్ విల్ చేంజ్ యువర్ డైట్ సో మచ్. ఎందువల్ల వీ షుడ్, అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ యువర్ లంచ్ విత్ ఎ సలాడ్.
చివర్ల కాదు, ముందే సలాడ్ తింటే కడుపు నిండిపోతుంది కదా, ఇంకా అప్పుడు మీరు మిగతా తినేదానికి మీకు ఖాళీ ఉంచుకోకుండా తినాలి. ఓకే. సో ఆ సలాడ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకోగలరు అనేది బట్టి మన తెలివితేటలు ఉంటాయి బేసిక్లీ. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకోగలరు, మీరు ఏం యాడ్ చేస్తే మోర్ టేస్టీయర్ బేసికలీ. సో మీరు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటారా, సాస్ వేసుకుంటారా, వెల్లుల్లి వేసుకుంటారా. ఇప్పుడు మనకి వెల్లుల్లి అల్లం పేస్ట్లు ఉన్నాయి, ఈజీలీ అవైలబుల్, రెడీమేడ్ పేస్ట్ ఉన్నాయి, అది వేసుకుంటారా. ఈ వెల్లుల్లి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంత ఫైన్ గా కట్ చేస్తే, ఎంత నూరితే అది అంత యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంత ఎక్కువ ఉంటుంది మనకి. సో రా వెల్లుల్లి తినాల్సిన అవసరం లేదు, పించ్ ఆఫ్ నూరిన వెల్లుల్లి అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇలా నూరడం వల్ల దానిలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఎక్కువ ఉంటుందండి. ఎంత ఫైన్ గా కట్ చేస్తే, ఎంత నూరితే, దాంతో పేస్ట్ చేసుకుంటే దాని యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత బెటర్ గా ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ గారు డిస్కస్ చేసుకున్నట్లుగా ఈ పుచ్చకాయ, వెల్లుల్లి, బీట్రూట్ ఈ 3 సూపర్ ఫుడ్స్ అయితే సూపర్ ఫుడ్స్ కింద తీసుకోవచ్చు. ఎందువల్లంటే ఇది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి యూకేలో. ఇన్ఫాక్ట్ డాక్టర్ క్రిస్ వాన్ టూలికెన్ అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ వాళ్ళు యూకేలో చేశారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ దిస్. స్టడీ చేసిన వాలంటీర్స్ 28 మాత్రమే, చాలా తక్కువ నంబర్ ఇది. బట్ ఇట్స్ అ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ప్రాపర్ గా వాళ్ళని ర్యాండమైజ్ చేసి కంపారిటివ్ స్టడీ చేశారు. సో ఇవి చాలా హార్మ్లెస్ థింగ్స్ కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ అడాప్ట్ దెమ్ ఇంటూ అవర్ డైట్. ఓకే, అయితే ఈ బీపీ ఉన్న వాళ్ళు బీపీ టాబ్లెట్స్ వాడుతూ వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే బీపీ అనేది కంట్రోల్లో ఉండొచ్చు అంటారా డాక్టర్? సలాడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బరువు తగ్గడం అండి. సలాడ్స్ లో ఏవో మందులు ఉన్నాయి, ఆ మందులు బీపీ తగ్గిపోతుంది కూడా అమాయకత్వం. సలాడ్ తినడం వల్ల ఫైనల్ గా మీ బరువు తగ్గి, ఎస్పెషల్లీ లంచ్ ఇస్ ద మేజర్ మీల్ ఫర్ ఎవ్రీవన్ సౌత్ ఇండియన్స్ లో. సో లంచ్లు అడాప్ట్ చేసుకున్నప్పుడు మీ మేజర్ మీల్ యొక్క వాల్యూమ్ తగ్గి, మీ బరువు తగ్గి, మీరు బీపీ తగ్గుతారు. సలాడ్ ఏదో మ్యాజిక్ మందు కాదు. సో దాంట్లో వచ్చే మందులేమి ఉండవు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇదంతా కూడా మాట్లాడటం అనేది ఇట్స్ అన్సైంటిఫిక్ బేసికలీ. సలాడ్ వల్ల మీరు బరువు తగ్గుతారు, బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గుతారు. ప్రతి కిలోకి 3-4 మీరు తగ్గిన ప్రతి కిలోకి 3-4 మిల్లీమీటర్ల మెర్క్యూరీ సిస్టాలిక్ మీకు బీపీ తగ్గుతుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. డాక్టర్ గారు, వీటిని అంటే వెజిటేబుల్స్ ని కుక్ చేసే పద్ధతి కూడా ఉంటుంది. ఆ విధంగా కుక్ చేస్తే మనకి ఎక్కువ ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటారా? ఇన్ ద సెన్స్ నీటిలో బాయిల్ చేయడం కన్నా ఇంకా వేరే పద్ధతులు ఉంటాయి, అలా బాయిల్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది అంటారు. సో అంటే ఇది డాక్టర్స్ అయితే నమ్ముతారా? యాక్చువల్లీ కుక్ చేయడమే అంత బెటర్ కాదండి. కుక్ చేయడం వల్ల యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్ పోతాయి. ప్లస్ మన సలాడ్స్ బై డెఫినేషన్ ఈస్ నాన్ కుక్డ్. సో రా వెజిటబుల్ తినడమే ఉత్తమం. సో దాన్ని ఎలా కుక్ చేయాలనే దానికంటే కుక్ చేయకపోవటం బెటర్. సో ఇప్పుడు బీట్రూట్ ఉందనుకోండి, ముక్కలు చేసుకుని తినచ్చు, దట్స్ ఇట్. సో కానీ చిన్నది ఏంటంటే బీట్రూట్ తొక్క తీయొద్దు అంటారు. జస్ట్ ముచ్చుకలు తీసేసి కట్ చేసుకుని యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్. రా వెజిటబుల్స్ ఈస్ ది బెస్ట్. దానిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు కాన్స్టిపేషన్, తర్వాత యానల్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ అన్వల్ అలాంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి. అంటే సలాడ్స్ బేసికలీ. సో సలాడ్స్ వల్ల మీకు మేజర్ మీల్ తగ్గుతుంది, ఫైబర్ వస్తుంది, దాంతో పాటుగా మీకు వీటి వైటమిన్స్ అవి ఎలాగ వస్తాయి కాదనట్లేదు. కానీ సలాడ్ వల్ల ఫైబర్ కూడా పెరుగుతుంది కాబట్టి మీకు అది కూడా ఉపయోగం. సో ఒకవేళ కుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మీరు మామూలు కుకింగ్ బాయిల్ కాకుండా స్టీమ్ కుకింగ్ చేసినట్లయితే ఆ నీళ్ళు కుక్ చేసి నీరు వార్చేస్తే కదా పోయేదంతా. సో అది ప్రిజర్వ్ అవడానికి మీరు స్టీమ్ కుకింగ్ చేసుకోవచ్చు. ఇడ్లీలు బాయిల్ చేసినట్టుగా ఆ విధంగా చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ అలాగే ఉంది. ఎస్. సో ఆహార పదార్థాలు అయితే ఏదో మిరకిల్ గా మన అనారోగ్య సమస్యలను తగ్గించవు, కానీ ఆరోగ్య లాభాలను అయితే కలిగిస్తాయి. యాజ్ యూజువల్ గా డాక్టర్లు చెప్పిన మందులు వాడుతూనే ఇలాంటి ఆహార పదార్థాలను భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.